ఇది పేరుకి 155cc కానీ ఒకసారి నడిపితే తెలుస్తుంది దీని పవర్ అండ్ టార్క్ ఎట్లుంటుందని. నాకైతే మామూలుగా కాదు, నేను కొనక ముందు నాకు దీని గురించి అస్సలు తెలియదు. కొన్న తర్వాత మామూలుగా అర్థం కాలేదు దీని గురించి. నేను ఒక వీడియో చూసిన, రప్ప నీళ్ళు దాన్ని గుద్దేసుకుంటాడు. అరే రే యాక్సిడెంట్ అయ్యిందబ్బా, యాక్సిడెంట్ అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను వీకెండ్ రైడ్ అయితే వెళ్తున్నా. నార్మల్ ఇక్కడే సిటీలోనే తిరుగుతాను అనమాట. సో కొత్త హెల్మెట్లో వ్యూ ఎట్లుందో నాకైతే కింద కామెంట్ అయితే ఇవ్వండి. హెల్మెట్ అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. హెల్మెట్ అయితే మామూలుగా లేదు, పిచ్చా క్రేజీగా ఉంది హెల్మెట్ అయితే మాత్రం. నాకైతే మాత్రం ఫుల్ అంటే ఫుల్ నచ్చింది హెల్మెట్ మాత్రం. సో నాకైతే వాయిస్ ఎట్లా వస్తుందో కింద కామెంట్ అయితే ఇవ్వండి. కొత్త హెల్మెట్ కదా, ఆల్రెడీ చెక్ చేసా, అప్పుడైతే మంచిగానే వచ్చింది. మళ్ళీ ఇంకేమైనా చేంజ్ చేయాలా అని. వ్యూ ఎట్లా వస్తుందో నాకైతే కొంచెం కూడా కనిపిస్తలేదు. నాకు తెలిసి ఇట్లా ఉంటే కనుక పొజిషన్ సూపర్ కనబడుతుంది. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం బెండ్ అవ్వాలి కాబట్టి మొత్తం ఇంతవరకు రాదు మనకి. నార్మల్ ఎంటీ కానీ ఇట్లాంటివి అయితే మాత్రం ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం ప్యాడింగ్ అనేది ఇట్లా బుగ్గల దగ్గర మొత్తం ఇట్లా గట్టి పట్టేసుకుంటుంది కదా. కొంచెం వాడుతూ ఉంటే ప్యాడింగ్ అనేది ఫ్రీ అవుతుంది కొంచెం మనకి. హెల్మెట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొంచెం వెయిట్ అనిపిస్తుంది పాత హెల్మెట్తో పోలిస్తే. పాతది స్టడ్స్ వచ్చేసి విజయ్ కూడా వచ్చేసిండు. సో పాతది స్టడ్స్ అయితే ఒక 1400 ఎంత ఉండే, ఇదైతే 1600 ఎంత ఉంది. అంటే 1400 గ్రామ్స్ ఉంది అది, ఇది 1600 గ్రామ్స్ ఉంది. నాకు వ్యూ ఎట్లా వస్తుందో కింద కామెంట్ అయితే చేయండి, నాకు మంచిగా వస్తుందా లేదా అని. సో ఫస్ట్ అయితే విజయ్ వెహికల్లో పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, దాని తర్వాత తిరగాలి. నా దాంట్లో ఎట్లా 3 పాయింట్స్ ఉంది కాబట్టి సరిపోతుంది. పోతుంది అపరూప కాలనీ అంటే లెఫ్ట్ తీసుకుంటుంది. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక, అంటే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అట్లా మీకు బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన కంటెంట్ని. ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను నేను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నాకు ఊరు వెళ్ళే పనులు ఉన్నాయి కొన్ని. అవన్నీ క్లియర్ అయిపోతే ఇంకా రైడ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా సో మీకు R15 ఎంత ఇష్టమో కింద కామెంట్, అంటే R15కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద ఒక లైక్ అయితే వేసుకోండి. నాకైతే మామూలుగా కాదు, నేను కొనక ముందు నాకు దీని గురించి అస్సలు తెలియదు. కొన్న తర్వాత మామూలుగా అర్థం కాలేదు దీని గురించి. ఇది పేరుకి 155cc కానీ ఒకసారి నడిపితే తెలుస్తుంది దీని పవర్ అండ్ టార్క్ ఎట్లుంటుందని. ఎందుకంటే ఇది నేను చెప్పాలంటే నాకైతే 200-250 ఆ రేంజ్లో అనిపిస్తుంది దీని పర్ఫార్మెన్స్ అయితే. మైలేజ్ అయితే మాత్రం అంటే నీట్గా వెళ్తే, ఇప్పుడు ఇట్లా కొడితే కనుక చాలా తక్కువ వస్తుంది. నీట్గా వెళ్తే మాత్రం చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. అరౌండ్ 50 దాకా వస్తుంది హైవేలో అయితే. సిటీలో నాకు తెలిసి 45 దాకా పక్కా వస్తుంది. ఇక్కడైతే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసుకోవాలి. నేను కాదు, విజయ్ చేయించేసుకుంటాడు. నేనైతే ఇక్కడ సైడ్కి అయితే ఆగుతా. ఇప్పుడే విజయ్ కూడా పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసిండు రాక్స్కి. ఇంకా మనం చలో ఇంకా తిరుగుదాం. ఇంకా నాకు తెలిసి దీనికి ముందు మీకు దీని అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. అట్లానే నేను గోప్రోని హెల్మెట్కి ఎట్లా మౌంట్ చేసిన అనే వీడియో కూడా వస్తుంది, చూడండి మీరైతే. సో చాలామంది డౌట్ ఉంటుంది కదా ఎట్లా మౌంట్ చేయాలని. అంటే
ఎక్కువ శాతం అయితే ఎంసీలు ఇవే చూసి ఉంటారు మీరు. సో హెల్మెట్కి స్ట్రాప్ అనేది ఉంటుంది, అంటే స్ట్రాప్ లాంటిది ఒకటి ఉంటుంది, దాంతో కూడా మౌంట్ అయితే వేసుకోవచ్చు. అది అంటే చాలా ఈజీ ఉంటుంది, కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది. సో నేనైతే మాత్రం అదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హెల్మెట్ అందం మొత్తం పోతుంది ఎంసీలు పెట్టినామంటే ముందు. అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ఇది ఒక్కటే ఏమంటారు దాన్ని, హెల్మెట్ స్ట్రాప్ తోటి అయితే పెడతాను నేను. పాపం బుల్లెట్ తను వస్తుండే పాపం మనతోటి. వెనకాల డిస్కా డ్రమ్మా, అది డ్రమ్ అనుకుంటున్నాను నేను దాన్ని, మరేమో మరి ఐడియా లేదు నాకు. ఇంకా చూద్దాం, డ్రమ్ అయితే అనుకుంటున్నాను నేను. బ్రేక్ వస్తూనే ఉన్నాడు ఆ బుల్లెట్ అయితే మాత్రం. నాకు తెలిసి సిగ్నల్ దగ్గర ఆగిపోయి ఉంటాడు. వచ్చే ఛాన్స్ చాలా తక్కువ రావాలంటే కూడా. నేను ఒక వీడియో చూసిన, రప్పని వెళ్ళి దాన్ని గుద్దేసుకుంటాడు. మీరు ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి నాకు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత నేను మళ్ళీ వెహికల్ అయితే చేసిన. లాస్ట్ గోప్రో హెల్మెట్ కొనుక్కోనికి తీసిన R15ని, మళ్ళీ ఈరోజు తీసా. కానీ Insta 360 ఉంటే కనుక వేరే లెవెల్ రియాక్షన్స్ వస్తున్నాయి అని చెప్పాలంటే, మామూలుగా రావు. దీన్ని ఏంటంటే గేర్ రేషియో చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ గేర్లో 48, సెకండ్ గేర్లో 72, థర్డ్ గేర్లో 98 అంతంత పోతుంది నేను చెప్పాలంటే. ఫస్ట్ గేర్ అయితే చాలా లాంగ్ ఉంటుంది. దీని సౌండ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నిజం చెప్పాలంటే. సౌండ్కే ఫిదా అయిపోవచ్చు. అంటే ఇది ఒక 155cc నాకు తెలిసి ఇట్లాంటి సౌండ్ దేనికి రాదేమో. 155లో ఇంత రేట్ కూడా దేనికి ఉండదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నార్మల్ నాకు తెలిసిన బ్రాండ్స్ అయితే 200cc కూడా దీనికంటే చాలా తక్కువ అమౌంట్ రేట్ అయితే మాత్రం. దీనికంటే చాలా తక్కువ అమౌంట్. అంటే ఇది 240,000 దాకా ఉన్నట్టుంది ఇప్పుడు. V4 కానీ R15M కానీ నేను తీసుకున్నప్పుడు 180,000 చేంజ్ ఉండేది, ఇప్పుడు 224,000 దాకా అయిపోయింది. అప్పటికప్పటికి చాలా అంటే చాలా వేరే అయిపోయింది. మీ దగ్గర ఎంతమంది దగ్గర R15 ఉంది, ఎంతమందికి ఏ మైలేజ్ వస్తుందో కూడా కింద కామెంట్ చేయండి నాకు. నాకైతే 54 అరౌండ్ వచ్చింది. మన ఛానల్లో వీడియో కూడా ఉంది. నేను హైవేలో టెస్ట్ చేసిన, నేను పని మీద గుంటూరు అయితే వెళ్ళినా, రిటర్న్ వస్తున్నప్పుడు అయితే చెక్ చేసిన నేను. ఇది డామినార్ 250 అనుకుంటా, ఎందుకంటే దాన్ని టైర్ విడ్త్ చూసి చెప్పేయచ్చు అది 250 అని. ఎగ్జాస్ట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ అయితే చేయండి నాకు. R15 ఎగ్జాస్ట్కి నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఇది కొన్న తర్వాత. అంటే దీనికి ఇంత ఉంటుంది అని అసలు అనుకోలే. ఇంకొకటి ఏంటంటే దీనికి హజార్డ్ ఒకటి మిస్ అయింది, కానీ ఇప్పుడు వచ్చిన వెహికల్స్కి అయితే హజార్డ్ కూడా ఇచ్చేసిండు. V4కి కానీ ఇప్పుడు వచ్చే వెహికల్స్ చాలా అప్గ్రేడ్ అయిపోయినాయి. R15 కానీ, MT కానీ, ఎరాక్స్ కానీ. అంటే ఎరాక్స్ ఏంటంటే కలర్స్లో అప్గ్రేడ్ అయింది. ఇది కూడా నేను చెప్పాలంటే కలర్స్ ఇంకొకటి మొత్తం చాలా అప్గ్రేడ్ అయింది. V4కి V3కి చాలా తేడా ఉంది. ఎమ్కి స్పీడోమీటర్ అయితే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అంటే కలర్ TFT ఇచ్చిండో సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది. ఒకవేళ నేను తీసుకున్నప్పుడు కనుక అది ఉంటే పక్క అదే తీసుకుంటున్నాను నేనైతే. కానీ నేను తీసుకున్న 1.5 year తర్వాత లాంచ్ అయింది కాబట్టి అది తీసుకొని కావాలా ఇంకా.
హెల్మెట్ అయితే పిచ్చా క్రేజీ ఉందంటే కొంచెం కూడా గాలి లోపలికి రావట్లేదు. బయట సౌండ్స్ చాలా అంటే చాలా తక్కువ వినబడుతున్నాయి ఏం చెప్పాలంటే. అని అలవాటు అవ్వాలి కానీ ఆడుకోవచ్చు R15 నిజం చెప్పాలంటే. అంటే నాకు స్టార్టింగ్లో ఇలా కట్స్ కొట్టడం కానీ నాకు నిజం చెప్పాలంటే గేర్ వెహికల్ అంత రాకపోతుండే. నేను ఫస్ట్ నడిపింది స్ప్లెండర్, దాని తర్వాత అంతే అది ఒక్కటే నడిపినట్టు నా స్ప్లెండర్ పల్సర్ నడిపిన. కానీ ఇంత పర్ఫెక్ట్ అస్సలు రాదు అప్పుడు నాకు. ఎందుకంటే మన దగ్గర అన్ని స్కూటీసే ఉన్నాయి రెండోనే. ఇది ఎప్పుడైతే తీసుకున్నాను ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినాయి ఈ వెహికల్ తోటి. మళ్ళీ వేరే వెహికల్ అయితే నేను ఇంత పర్ఫెక్ట్గా నడపలేను కానీ దీనికైతే మాత్రం ఫుల్ అంటే ఫుల్ పర్ఫెక్ట్ అయినా. నిజం చెప్పాలంటే ఈరోజు కొంచెం వెదర్ చాలా బాగుంది. టైమ్ 7:20 అవుతుంది. నిన్న నైట్ అయితే మాత్రం పిచ్చ మొత్తం ఏమంటారు దాన్ని మబ్బు పట్టేసి వర్షం పడుతుందేమో అన్నట్టు అయింది, కానీ వర్షం పడలే ఏం పడలే. ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే మార్నింగ్ టైం కాబట్టి చల్లగా ఉంది. ఇదే టైం మధ్యాహ్నం 12 అయితే ఏం లేదు. ఇంకా నాకు తెలిసి ఇంకా మధ్యాహ్నం బైక్ తోటి తిరగాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ఈ సిటీలో మళ్ళా ట్రాఫిక్ ఒకటి, పైన ఎండ ఒకటి, కింద ఇంజన్ వేడి ఒకటి, అబ్బో మామూలుగా ఉండదుగా. అరే యాక్సిడెంట్ అయ్యిందబ్బా, యాక్సిడెంట్ అయ్యింది, కింద పడిపోయారు. అయ్యయ్యయ్యా ఘోరంగా అయింది యాక్సిడెంట్. అరే మొత్తం ముఖం పగిలింది పాపం. వా ఇట్లా పడ్డాడు. వెళ్ళైతే చూద్దాం. స్కిడ్ అయితే అయిందంట, బస్ గుద్దిందేమో అనుకున్నా కానీ స్కిడ్ అయిందంట పాపం. కానీ ఘోరంగా అయింది. నేను రికార్డ్ చేయలేదు కానీ అది, ఎందుకంటే మళ్ళా డియో నాకు తెలిసి కొంచెం స్పీడ్లో వస్తున్నట్టున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ వైట్ లైన్స్ ఉంది కదా, ఈ వైట్ లైన్స్ రోడ్డు పైన అవి స్కిడ్ అవుతాయి. ఎందుకంటే అది సిమెంట్ కాదు కదా, తార్ కానీ సిమెంట్ కాదు, కొంచెం స్లిప్ అవుతుంది టైర్ అనేది, రబ్బర్ దాని మీద. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అట్లాంటి వాటి మీద. సో నేను ఇంకా రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతా. కానీ పాపం అనిపించింది, మొత్తం ముక్కు దగ్గర కానీ చేతులు అన్నీ పగిలిపోయినాయి. అంటే మొత్తం గీతలు గీసుకున్నాయి పాపం. బండి అయితే డియో వన్ సైడ్ మొత్తం ఇరిగిపోయింది. అది చిన్న బండ్లు కదా, టైర్ చిన్నగా ఉంటుంది, స్కిడ్ అవుతుంది. కానీ నా దగ్గర కూడా యాక్టివ్ ఉంది కాబట్టి నాకు తెలుసు స్కూటీస్ ఎట్లుంటాయని. అది ఏ టైంలో స్కిడ్ అవుతుందో దానికి తెలియదు, రఫ్మన్ స్కిడ్ అవుతుంది. టైర్ అస్సలు గ్రిప్పే బాగోదు రోడ్ల మీద. మనం ఇంకా నెక్స్ట్ అప్గ్రేడ్ అయితే మాత్రం ఇన్స్టా 360 లేదంటే రైడింగ్ జాకెట్, ఈ రెండిట్లో ఒకటి. ఎందుకంటే నా దగ్గర రైడింగ్ జాకెట్ ఒకటి లేదు. ఎప్పుడన్నా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడే కొంచెం పెద్ద రైడ్ కొడదామంటే మళ్ళీ బాగోదు కదా, అట్లా అని. అంటే కొంచెం సేఫ్టీ మెయింటైన్ చేయాలి కదా. వేరే ఇక్కడిక్కడ అంటే పోనీ అనుకోవచ్చు, కానీ హైవేస్ కదా చెప్పలేము ఏది ఎటు నుంచి వస్తుందని. ఇక్కడ కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే కొంచెం సేఫ్గా ఉంటుంది, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది మనం వ్లాగ్ చేస్తున్నప్పుడు కూడా. ఈ నార్మల్ వీకెండ్ రైడ్స్ అంటే ఇట్లా తిరిగేయచ్చు, కానీ ఒక రైడ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెషనల్గానే ఉండాలి మనం కూడా. అంటే ఒక రైడింగ్ జాకెట్ కానీ, గ్లౌజెస్ కానీ. అదే నేను వ్లాగ్స్కి పెట్టుకోవాలి, థంబ్నెయిల్స్కి పెట్టుకోవాలి, దాని తర్వాత వేరే ఖర్చులు కూడా ఉంటాయి కదా, దీన్ని మెయింటైన్ చేయాలి. అన్నీ చేసుకుంటూ మళ్ళీ గోప్రో కొన్నా, నేను తర్వాత హెల్మెట్ తీసుకున్నా. అంత ఈజీ కాదు నిజం చెప్పాలంటే ఇవన్నీ తీసుకోవాలంటే. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి ₹1 రాదు ఒకటి. ఎందుకంటే నాకు ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ కూడా అవ్వలేదు. ₹1 కాదు కదా, ఆటానా చారానా కూడా రాదు యూట్యూబ్ నుండి. సో నేను మెల్లగా కొంచెం ఏదో చిన్న పని చేస్తూ పైసలు అయితే జమ అయితే చేసుకున్నా. మీకు తెలిసే ఉంటుంది నేను ఓలా కొడతాను అప్పుడప్పుడు. సో అవి పైసలు ఇంకా మిగతా వేరే పైసలు కూడా జమ చేసుకొని నేను కొనుక్కున్నా ఇవన్నీ కూడా. ఇక్కడ వరకు ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నేను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి.
నెక్స్ట్ వీడియోస్ అయితే వేరే లెవెల్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.